నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్. నేను శ్రీలక్ష్మి. నిన్న మీరు అవుట్డోర్ మొక్కలన్నీ చూసారు కదండి. ఇంక ఈ రోజు నేను మీకు ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా చూపిస్తాను. ఇండోర్ ప్లాంట్స్ అన్ని నేను చాలా క్లియర్గా ప్రైసెస్తో సహా చెప్తానండి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని వెరైటీ చాలా బాగుందండి. ఇక్కడ చాలా హెల్దీగా కూడా ఉంటాయి. నేను 3-4 నర్సరీలు కంపేర్ చేశానండి. అన్ని నర్సరీల కన్నా ఇక్కడే నాకు కాస్ట్ తక్కువ అనిపించి షేర్ చేస్తున్నాను. మీరు ఇండోర్ ప్లాంట్స్ పేర్లు తెలుసుకుంటే మీ ఇంట్లో కనుక ఇండోర్ ప్లాంట్స్ ఉంటేనండి ఈ పేర్లు బట్టి ఆ ప్లాంట్కి ఏమైనా డిసీజ్ వస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకుని దానికి రెమెడీస్ వెతుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయండి. మనం కొనకపోయినా ఇలా చూస్తే కళ్ళకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. మొక్కలు చూస్తే నాకైతే మొక్కలు ఉంటే చాలా ఇంకేం అవసరం లేదు, అంత ఇష్టం మొక్కలంటే. మొక్కలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను వీడియో కట్ చేయకుండా అలాగే షేర్ చేసేస్తున్నానండి. ఇక్కడ సక్యులెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చూసేద్దామండి. పార్ట్ 2 కింద వస్తుంది వీడియో. అంతకన్నా ముందు ఈ రోజు పొడుపు కథ ఏంటంటే, ఉన్నప్పుడే కనిపిస్తాను, చీకటి పడగానే మాయమవుతాను. ఎవరు నేను. లాస్ట్ వీడియోకి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. వాళ్ళ పేర్లు నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను. ఇంకా వీడియో చూసేయండి. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఎంత బాగుంటుందోనండి. లోపలంతా చాలా హ్యూజ్ మీరు చూడొచ్చు, చాలా పొడవు ఉంటుందండి. షేడ్ నెట్ వేసి ఇది వచ్చి శాన్సోవేరియా అండి. ఇది 180 రూపీస్. ఈ శాన్సోవేరియా ఒక మొక్క కొంటే మనకి పక్కన పిలకలు వచ్చేస్తుందండి. దాన్నే మనం ప్రాపికేట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ తీసుకుని దీన్ని ఒక 4 మొక్కలుగా ప్రాపికేట్ చేశానండి. కాకపోతే మేము ఊరు వెళ్ళవలసి వచ్చి ఎవరినో వాటర్ పోయమంటే తెలియక వాటర్ ఎక్కువ పోయడం వల్ల రూట్ రాట్ చనిపోయింది. వాటరింగ్ చూసుకుంటే ఇది చాలా ఈజీగా పెరిగిపోతుందండి. ఈ పక్కది వచ్చి గ్రీన్ శాన్సోవేరియా. ఇది కూడా 180 రూపీసేనండి. ఇది కూడా ఈ రో మొత్తం శాన్సోవేరియా వెరైటీ ఉందండి. ఆ పక్కది వచ్చి మనకి శాన్సోవేరియాలో కొంచెం పెద్దదండి. ఇది వచ్చి 500. మనం ఎప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చిన్న పాట్లో ఉన్న ఎంచుకోవాలండి. చిన్న పాట్లో ఉన్న పెంచుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుందండి. మన ఇంట్లో కూడా కొంచెం చిన్న టిప్స్తో పెంచుకుంటే చాలా ఈజీగా పెరిగిపోతాయండి ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం. ఇది వచ్చి టర్టిల్ వైన్ అండి. వీళ్ళు టర్టిల్ వైన్ బయట చాలా క్రేజ్ ఉంది కదండి. ఇప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు. మొక్కలు పొడవుగానే ఉన్నాయి తప్ప బుసిగా లేవండి. దీని ప్రైస్ ఎంతో నేను కనుక్కొని మీకు వీడియో మధ్యలో చెప్తాను. ఇంక ఇవి వచ్చి గోల్డెన్ పోతోస్ అంటారు కదండి, మనీ ప్లాంట్స్. ఈ మనీ ప్లాంట్ ఒక్కడు కొనుక్కుంటే మనకి ఇది కూడా చాలా ఎక్కువ ప్రాపికేట్ అయిపోతుందండి. మనం ఇలా ఎక్కువ ప్రాపికేట్ అయిన వెరైటీ ఎంచుకుంటే బాగుంటుంది. ఇది అగ్లోనిమా పింక్ అండి. ఇది వచ్చి 4 ఇంచ్ పాట్. ఈ 4 ఇంచ్ చిన్న పాట్లోనే చాలా హెల్తీగా పెరిగింది. ఈ మొక్క వచ్చి 600 రూపీస్. ఇదైతే కొంచెం ఎక్కువ కింద లీవ్స్ అన్ని పింకిష్ కలర్లో ఉన్నాయి, పైన కొంచెం లైట్ షేడ్లో ఉన్నాయండి. ప్లాంట్స్ అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. మొత్తం ఈ రో అంతా కూడా అగ్లోనిమా పింకే. ఇవి అగ్లోనిమానేనండి. అగ్లోనిమా రోజియా. ఇది 5 ఇంచ్ పాట్. ఇది వచ్చి 500 రూపీస్ అండి. వాటి మీద కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, అందుకని దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. ఆ వెనకాల కొంచెం పెద్దగా ఉన్నాయండి, 6 ఇంచ్ పాట్. అది వచ్చి 600 రూపీస్. ఇవన్నీ సేల్ అయిపోయిన మొక్కలు. ఈ సేల్ అయిన మొక్కలన్నీ అలా పేపర్ చుట్టి మనకి మొక్కలు ఏమాత్రం పాడవకుండా పెడతారు. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగుంటాయండి వెరైటీ. ఇది వచ్చి పచీరా అంటండి. ఇది 6 ఇంచ్ పాట్లో ఉంది. ఇది వచ్చి 550 రూపీస్. ఇది న్యూ ఫోన్ అంటండి. 10 ఇంచ్ పాట్లో ఉంది, 850 రూపీస్. ఇది చూడండి పోడోకార్పోన్ అంట. ఇది 5 ఇంచ్ పాట్ వచ్చి 1000 రూపాయలండి మొక్క. ఒక్క మొక్క వచ్చి 1000 రూపీస్ ఉంది. ఇది వచ్చి వాటర్ కెలాంతియా అంట. ఇది 5 ఇంచ్ పాట్ వచ్చి 450. మొక్క మాత్రం చాలా అందంగా ఉందండి. మనకి పాట్ కూడా చాలా అందంగా ఉంది, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయేమో. ఇది కూడా పాట్ బాగుందండి. ఇది కూడా పాట్ చాలా అందంగా ఉంది. లక్కీ బ్యాంబోస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ లక్కీ బ్యాంబోస్ వచ్చి 4 ఇంచ్ పాట్ 160 రూపీస్లో ఉన్నాయి. లక్కీ బ్యాంబోస్ అంత హెల్దీగా లేవండి, పర్లేదు. ఇది కూడా అగ్లోనిమా పింకే. ఇది పోడోకార్పో న్యూ. ఇది 5 ఇంచ్ పాట్లో ఉంది. ఇది కూడా 1000 రూపీస్. ఇదంతా కూడా కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అగ్లోనిమా అండి. చూడడానికి చూసారు ఎంత అందంగా ఉన్నాయి. ఇండోర్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. కాకపోతే వీటి మెయింటెనెన్స్ కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి అంతేనండి. ఇవన్నీ ఫోన్ వెరైటీ అండి, ఆస్పరాగన్ ఫర్న్. ఇది వచ్చి 7 ఇంచ్ పాట్ 400 రూపీస్లో ఉంది. ఈ ఫర్న్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తాయి. ఇది హార్ట్ షేప్ సక్యులెంట్ అంటండి. 4 ఇంచ్ పాట్లో ఉంది. ఒక మొక్క వచ్చి 200 రూపీస్. ఇదంతా కూడా టర్టిల్ వైన్ కలెక్షన్ అండి. టర్టిల్ వైన్ మనకు పాట్ వచ్చి హ్యాంగింగ్ పాట్తో సహా 200 రూపీస్ అంటండి.
మొత్తం అంతా టర్టిల్ వైన్ కలెక్షను. ఇది స్పైడర్ ప్లాంట్ వచ్చి 140 రూపీస్. ఇది లైరేటా మినీ అంటండి, 10 ఇంచ్ పాట్ వచ్చి 375 రూపీస్. చూసారా, చూడడానికి చాలా బాగున్నాయి. ఇలియా అండి 200 రూపీస్. పెద్ద లక్కీ బ్యాంబో అండి 1200 రూపీస్ అంట, సెరామిక్ పాట్తో సహా. సెరామిక్ పాట్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది లోలిలా మినీ అంటండి, ఇది కూడా 1000 రూపీస్ సెరామిక్ పాట్తో సహా. చూసారా, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తున్నాయి. బెల్ఫోర్నియా ఎల్లో అండి 75 రూపీస్. ప్లాంట్ కూడా పెద్దగానే ఉంది, 7 ఇంచ్ పాట్. ఆర్కిడ్స్ అండి 450 రూపీస్. దేనికి ఫ్లవరింగ్ అయితే లేదు, ఆర్కిడ్స్ అన్ని మరీ అంత హెల్తీగా కూడా అనిపించట్లేదు. ఇది నార్మల్ స్పైడర్ ప్లాంట్, ఇది వచ్చి 60 రూపీస్. ఇవన్నీ కూడా అగ్లోనిమాలో వైట్ అండి. ఇది చైనీస్ అగ్లోనిమా అంట, ఇది 900 రూపీస్. ఇది చైనీస్ అగ్లోనిమా, ఇది 500. మొత్తం ఈ రో అంతా కూడా అదే. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్ అవి ఉన్నాయండి, హ్యాంగింగ్ ప్లాంట్స్. మీరు చూడొచ్చు, మొత్తం ఆ పొడుగు అంతా కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ అండి. మనకి ఏ రేంజ్ పడితే ఆ రేంజ్లో ఉందండి. మన పాట్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. మోస్టిక్తో సహా మనీ ప్లాంట్ అవి పెట్టే ఉన్నాయి. ఇవి వచ్చి 350 అనుకుంటండి. ఆ మనీ ప్లాంట్ వచ్చి పెద్ద పాట్లోది 300 అండి. ఆ మనీ ప్లాంట్ వచ్చి అది వెరిగేటెడ్ వెరైటీ మనీ ప్లాంట్, అది 300. మాస్టిక్స్తో చాలా బాగున్నాయండి. కెలాంత్రియా అండి, ఇది 550. చూడడానికి చాలా బాగుంది కెలాంత్రియా మాత్రం. మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్సేనండి. చాలా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగుంటాయండి, ఇంకా హెల్దీగా కూడా ఉంటాయి. ఇది అలోకేషియా బ్లాక్ 8 ఇంచ్ పాట్లో ఉంది, 450 రూపీస్. ఇది బ్యాంబూ క్లేన్ పామ్ అండి మినీ, ఇది వచ్చి 175 రూపీస్. పెద్ద పామ్ ఉంటాయి కదా మనం బయట పెట్టుకుంటాం, ఇది ఇండోర్లో పెట్టుకోవడానికి మనకి సెంటర్ టేబుల్ మీద అది బాగుంటుంది. చిన్న పాము 175 రూపీస్. ఇది కూడా అగ్లోనిమా వైటేనండి, ఇవి వచ్చి 200 రూపీస్. ఇవన్నీ కూడా అదే ఉంది. వెనకాలంతా కూడా మనకి ఒక సైడ్ అంతా హ్యాంగింగ్ పాట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటున్నాయండి. ఇది వచ్చి గోల్డెన్ శాన్సోవిరియా, ఇది 300 రూపీస్ ఉంది, 6 ఇంచ్ పాట్. ఇది ఫిలోడెండ్రా అండి, ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది. మా ఇంట్లో అయితే 2 ఉన్నాయి ఫిలోడెండ్రాస్, చాలా ఈజీగా పెరుగుతాయి, ఇంకా అందంగా కూడా ఉంటాయి. ఇవి బ్రికిన్ ఫిలోడెండ్రాస్ అండి, ఇవి వచ్చి 600 రూపీస్. ఇది బ్యాంబూ కేన్ పామ్ అండి మినీ, 8 ఇంచ్ పాట్లో ఉంది, 550. చాలా బాగున్నాయండి మొక్కలు, చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జెడ్. ఈ జెడ్ వచ్చి 175 రూపీస్ అండి. మనకి ఇంట్లో పెట్టుకోవాలంటే జెడ్ బెస్ట్ అండి, ఇండోర్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇది. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఏనండి. చూసారా ఎంత బాగున్నాయో, మీకు ఒక్కొక్కటి బాగున్నాయల్లా మీకు కాస్ట్ చెప్తున్నాను. ఇది అగ్లోనిమా రెడ్ అండి, థాయ్ రెడ్, ఇది 150. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్, చాలా హెల్తీగా ఉన్నాయి. బెల్ఫోర్నియా ఎల్లో అండి, ఇది వచ్చి 40 రూపీస్. ఇది పీస్ లిల్లీ మనకి పూలు పోస్తుందండి. ఈ పువ్వు 3 నెలల వరకు ఉంటుంది, నాకు చాలా ఇష్టం అండి. ఇండోర్ ప్లాంట్ చాలా బాగుంటుంది. ఇది ఎయిర్ ప్యూరిఫైర్ కూడా. మనకి పువ్వు వచ్చి మనకు 3 నెలలు ఉంటుందండి పూసేక. మనకి స్నేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ వాడిపోయినాయి కదా, ఇవన్నీ పీస్ లిల్లీ పూలే, తెల్లగా వస్తాయండి. ఇవైతే గ్రీన్గా ఉన్నాయి. మా ఇంట్లో ఉందైతే తెల్లగా వస్తుంది ఫ్లవరు. ఇది ఫ్లవరేనండి, మీకు లీఫ్లా కనపడుతుంది కానీ ఇది పీస్ లిల్లీ ఫ్లవరే. అదిగోనండి, కొంచెం మన పాము పడవిప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇవి కెలాడియం 125 రూపీస్. పెద్ద మొక్కలే ఉన్నాయండి, పాట్ చిన్నదైనా మొక్క సైజ్ బాగుంది. ఇది అర్కేలియా స్నో వైట్ 5 ఇంచ్ పాట్, 7 ఇంచ్ పాట్ వచ్చి 60 రూపీస్. ఇది జెడ్లో పెద్దది, ఇది వచ్చి 750 రూపీస్ పడుతుంది. ఇది అలోకేషియా బ్లాక్, ఇది వచ్చి 300. 31 కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారండి. ఇవి కెలాంత్రియాలోనే పెద్దదండి, 800 రూపీస్, కొంచెం పెద్ద పాట్లో ఉంది. ఇవి శాన్సోవిరియా గ్రీన్ అండి, ఇది వచ్చి 150. స్నేక్ ప్లాంట్ అంటాం కదా అవే. ఇది గోల్డెన్ ఫర్న్ అండి, ఇది వచ్చి 60. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, బాగా గ్రో అవుతుంది. ఇది కూడా ఫర్న్లో ఇంకొక వెరైటీ పామ్ ఫర్న్, ఇది వచ్చి 100 రూపీస్. మొత్తం ఈ రో అంతా కూడా మనకి పామ్ ఫర్నే ఉంది. ఇది సింగోనియం, ఈ సింగోనియమ్స్ వచ్చి 90 రూపీస్ అండి. సింగోనియం చాలా బాగుంది, మనకి లీఫ్ కూడా కొంచెం మొక్కమల్ క్లాత్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది, చాలా బాగుంది సింగోనియం. ఇది డెసీనా బేబీ డాల్, ఇది వచ్చి 90 రూపీస్. మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది బ్యాంబికేన్ పామ్, ఇది వచ్చి 475 రూపీస్.
కొంచెం పెద్ద పాట్లో ఉన్న గోల్డెన్ ఫోన్ అండి 300. ఇవన్నీ కూడా మనకి స్నేక్ ప్లాంట్ వచ్చి 400 అండి పెద్ద పాట్తో సహా. ఇది లక్కీ బ్యాంబూస్ అండి. లక్కీ బ్యాంబూస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. కొంచెం మనం డెకరేటివ్ పర్పస్ వాడాలంటే ఇటువంటి ఎంచుకోవచ్చండి. ఇప్పుడు ఆ పీస్ ఉంది కదండి, ఆ పెద్దది కనిపిస్తుంది, అది వచ్చి 1000 అలా ఉంది. ఇంకా కుండీలో చిన్న చిన్నగా ఉన్న వచ్చి 500, 1000 అలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సక్లెంట్స్. ఇక్కడ సక్లెంట్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సక్లెంట్స్ అన్నీ ఈ సైజులో చిన్న పాట్స్లో ఉన్నాయి. సక్లెంట్ వచ్చి 200, 250 అలా ఉన్నాయండి. చాలా వెరైటీ సక్లెంట్స్ ఉన్నాయి. సక్లెంట్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. సక్లెంట్స్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ. మనం ఇండోర్లో పెంచుకోవాలంటే సక్లెంట్కి పెద్ద వాటర్ అవసరం లేదండి, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సక్లెంట్సే, మీరు చూడొచ్చు. అంతా కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. సక్లెంట్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ సక్లెంట్ వచ్చి 250 రూపీస్ అంటండి. ఏదైనా 200, 250, 300 ఉన్నాయండి సక్లెంట్స్ వచ్చి. చూసారా, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి. మనం అక్కడ చూసాం కదండి చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయి. ఇవైతే కొంచెం పెద్ద పాట్స్లో ఉన్నాయండి. పాట్ సైజు మారి కొద్దీ మనకి కాస్ట్ మారుతుందండి. మనం ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు చిన్న చిన్న పాట్స్ ఎంచుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుందండి. మన ఇంట్లో కూడా చాలా ఈజీగా ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చండి. నేను ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేసి ఫెయిల్ అయినాయి అండి. కొన్ని చాలా మొక్కలు చనిపోయినాయి. తర్వాత ఎలా గ్రో చేయాలనేది నాకు బాగా అర్థమైందండి. నేను ఫ్యూచర్ వీడియోలో మీకు ఇండోర్ ప్లాంట్స్ కొన్ని సింపుల్ టిప్స్తో ఈజీగా ఎలా గ్రో చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఆ వీడియో చేయమంటే మీరు కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇదేనండి ఈ నర్సరీ మొత్తం అవుట్లుక్ అండి. ఈ నర్సరీలో ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయి. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్తీ ఉంటాయండి. ప్లాంట్స్ హెల్తీగా ఉంటే కాస్ట్స్ అయితే బయట నర్సరీతో పోలిస్తే కొంచెం తక్కువే ఉన్నాయండి. నేను అడిగిన పొడుపు కథకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేడా అండి. ఎంతమంది కరెక్ట్గా కమెంట్ చేస్తారో చూద్దాం. ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.